మకర రాశికి గ్రహస్థితులు చూడగలిగితే ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రవి గురుడు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కుజ కేతువుల సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారికి వారాంతరం మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొన్ని ఊహించని మార్పులు, లోతైన అవగాహన లేదా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మీ అభిప్రాయాలను ధైర్యంగా, స్వతంత్రంగా మరియు జ్ఞానయుక్తంగా వ్యక్తపరుస్తారు. కానీ కొన్నిసార్లు అవి అపరాధాలకు దారితీసే అవకాశం కూడా కనబడుతున్నది. ఏది మాట్లాడాలనుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించి వారితో మాట్లాడటం మంచిది. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వాముల విషయంలో ఆలోచించి వ్యవహరించాలి. దీర్ఘకాలిక ప్రభావాలను విశ్లేషించాలి. స్థానిక మహిళలకు ఈ వారం చాలా ప్రగతిశీలంగా ఉంటుంది. అన్ని పనులను ఆలోచనాత్మకంగా చేయటం వల్ల విజయం మీకు సొంతం అవుతుంది. విదేశీ పర్యటన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారాంతరం మీరు ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. సీనియర్ వ్యక్తుల నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ సర్దుమతం అవ్వవచ్చు. మీ చాకచక్యంతో ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలని ఈ వారాంతరం సాధించేలా కనబడుతున్నది. కొత్త విద్యా అవకాశాలు దక్కే సూచనలు ఉన్నవి. బాకీలు సైతం చాలా వరకు అందుతాయి. అవసరాలు తీరి మనసు తేలిక పడుతుంది. కుటుంబంలో అందరితోనూ సంతోషంగా గడపాలని అనుకుంటారు, కానీ అది విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కూడా ఉన్నది. ఈ రాశి వారు చేయదగినవి: భాగస్వాములతో లోతైన చర్చలు, ఒప్పందాలు చేస్తారు. ప్రజా సంబంధాలు, సలహాలు ఇవ్వటం లేదా తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామితో కలిసి పాల్గొనటం వల్ల మంచి సుఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు చేయకూడనివి చూడగలిగితే తొందరపడి కొత్త సంబంధాలు లేదా భాగస్వాములు ప్రారంభించడం వలన వ్యాపార పరంగా నష్టపోయేలా కనబడుతుంది. అహంకారంతో ఇతరులతో వాదించడం వలన మీకే తర్వాత నష్టం చేకూరుతుంది. నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. భాగస్వామి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేయటం వలన కూడా కొంత నష్టపూరితంగా కనబడుతున్నది. అనవసరమైన ఆరోపణలు, అస్పష్టమైన వాగ్దానాలు కూడా చేయటం కూడా మంచిది కాదు. వీరికి చెప్పదగిన సూచన: శ్రీ కృష్ణాష్టకం పఠించడం లేదా కేతు గ్రహానికి శాంతి పూజలు చేయటం వల్ల సంబంధాలలో సామరస్యం, అవగాహన, అదృష్టం కూడా పెరిగే సూచనలు ఉన్నవి. నిజాయితీగా ఏ పని చేసినా చేయండి, అంతా విజయం మీ సొంతం అవుతుంది. తదుపరి కుంభరాశి.